హైదరాబాద్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల బతుకులు రోడ్డున పడుస్తున్నారని విమర్శించారు. గరీబోళ్లకు ఒక న్యాయం, సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు కేటీఆర్. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోబోదన్నారు. ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది బల్గం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడా? ఊసిపోతాడు కదా. అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలుంటే వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడతారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు. సరే, పర్మిషన్ ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు కేటీఆర్. హైడ్రాకు చట్టం లేదని, కేవలం చుట్టరికం మాత్రమే ఉందని మాజీ మంత్రి అన్నారు. 23 సార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణలో ఒక్క కొత్త పథకం కూడా లేదని, బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. చిట్టినాయుడు ద్వారా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని విమర్శించారు కేటీఆర్. కుంభకోణాలు లంబకోణాలు చేసిందంతా నీ కాంగ్రెస్ వాళ్ళే వెళ్తారు. ఇలా నేను చూస్తున్నా, కొట్టు ఎప్పుడు కొడతావు కొట్టు, పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఎప్పుడు కొడతావు కొట్టు, నీళ్ళలో కట్టిండు కదా కొట్టు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కొట్టు, నీ ఎమ్మెల్యేలే కొట్టు మొదలు దమ్ముంటే, నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో మొదలు వాళ్ళే కూలగొట్టు. ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడనైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం. 40,000 ఇండ్లు ఇవాళ తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇయ్యి. హైడ్రాకు చట్టం లేదు, మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలని ఎందుకు ఇచ్చిపెడుతుంది హైడ్రా? అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? శ్రీలింగంపల్లి ఉప ఎన్నిక ఖాయమని జోస్యం చెప్పారు కేటీఆర్. శ్రీలింగంపల్లి ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ విజయం పక్కా అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు పైన కేటీఆర్ సెటైర్లు వేశారు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరకపూడి గాంధీకి కాంగ్రెస్ కండువా కప్పింది ఎవరో చెప్పాలన్నారు. ఇలా శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే మావోడు గాడు మీ ఓడే అంటున్నావు నువ్వు. సరే, నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు? శ్రీలింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీగారి ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు.